విషయం దానికి తెలిసినా అనుమానం వచ్చినా జీవితాలే తారుమారు చేస్తుంది. అన్నీ తెలుసు భాగ్యం, కానీ తప్పలేదు. ఏంటమ్మా అంత తప్పని పరిస్థితి? మావయ్య గురించి మధుకి అనుమానం వచ్చింది భాగ్యం. అది హాస్పిటల్కి వెళ్ళింది. బ్లాస్ట్లో ఎవరో చనిపోయారని తెలుసుకుంది. ఇదంతా అత్తయ్య ముందు చెప్తాను అని బెదిరించింది. మరి నువ్వేం చేశావమ్మా? నేను కూడా తిరిగి ఇదంతా నువ్వు, ఆ మారుతీరావు, ఆ పొలిటీషియన్ కలిసి ప్లాన్ చేశారు అని చెప్తానన్నాను. మావయ్య ఎక్కడని రివర్స్లో మాట్లాడేసరికి తను భయపడింది. మంచి పని చేశావు సింధు. లేదంటే మన జుట్టు దాని చేతికి చిక్కుండేది. ఇంకది మనతో ఆడుకునేది. అలా అని మనం రిలాక్స్ అవ్వడానికి లేదు భాగ్యం. ఆ మధును వదిలేస్తే అది దాని నాటకాలు మొదలు పెడుతుంది. నిజాన్ని లాగడానికి ప్రయత్నిస్తుంది. అందుకే దాన్ని ఇంట్లో ఉంచాను. అలానే మావయ్య ఎప్పుడూ తేజ జీవితం బావుండాలి అని చెప్తూ ఉండేవారు. అది బావుండాలి అంటే ఈ మధుని మన దారికి తీసుకురావాలి. మన అదృష్టం బావుండి ఆ మారుతీరావు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను ఒంటరిదైపోయింది. ఏం చెయ్యాలనుకున్నా ఇప్పుడే చెయ్యాలి భాగ్యం. అదంత తేలిక కాదు సింధు. ఈ లోపది ఊరుకుంటుందా? ప్రతి విషయంలోనూ వేలు పెట్టాలని చూస్తుంది. వేలు కాదు కదా, దాన్ని గోరు కూడా పెట్టనివ్వను భాగ్యం. ఇకపై నా కళ్ళన్నీ తన మీదే ఉంటాయి. అలానే తన కళ్ళు కూడా మన మీదే ఉంటాయి. మనం ప్రతి క్షణం చాలా అప్రమత్తంగా ఉండాలి భాగ్యం. తప్పదు. తెలుసో తెలియకో నువ్వు పులి మీద స్వారీ మొదలుపెట్టావు. అది మామూలు ఆట కాదు. ఆ పులి మీద నుంచి నువ్వు దిగినా తినేస్తుంది. అది ఆగినా నిన్ను మింగేస్తుంది. దానికి చిక్కకుండా, భయం అనేదే లేకుండా దాని మీద గంభీరంగా నిలబడాలి. నీకెంత పెద్ద సమస్య వచ్చినా నీ మొహంలో నవ్వు ఏ రోజు చెక్కు చెదరలేదు. అలాంటి నవ్వుని నేను మళ్ళీ చూడలేనా చంద్ర? ఎందుకమ్మా భాగ్యం నాన్న ఫోటోను చూస్తూ ఏడుస్తోంది? అత్తయ్య, అత్తయ్య,
ఏంటత్తయ్య ఆయన ఫోటో చూసి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఆయన వెళ్ళింది ఢిల్లీయే కదా. ఏదో దేశం కాని దేశం వెళ్ళినట్లు అంత దిగులు పడుతున్నారేంటి? నిన్నటి వరకు నన్ను అన్నారు, ఈరోజు మీరు చేస్తుందేంటో. చెప్పండి అత్తయ్య. అబ్బే ఏం లేదమ్మా, వాడి మీద కొంచెం గాలి మళ్ళిందంతే. నేనిప్పుడే మీ దిగులు పోగొట్టున్నామమ్మా. ప్రపంచం ఇప్పుడు చిన్నదైపోయింది. మనిషి ఎక్కడున్నా మన పక్కనే ఉన్నట్టు అనిపించటానికి మన చేతుల్లో ఫోన్లు వచ్చేశాయి. సింధు, ఒకసారి మావయ్యకి వీడియో కాల్ చేయి. మన ఫ్యామిలీ అందరినీ మావయ్య గారు చూస్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును సింధు, చెయ్యమ్మా. అవును సింధు, నాన్నకి వీడియో కాల్ చేయి, అందరం మాట్లాడదాం. భాగ్యం దిగులు కూడా తీరుతుంది. ఏం ఆలోచిస్తున్నావు సింధు? అది మావయ్య ఎక్కడ బిజీగా ఉన్నారేమో యష్. 5 నిమిషాలే కదా సింధు. అమ్మమ్మ దిగులుగా ఉందని చెప్పు, మావయ్య ఖచ్చితంగా మాట్లాడతారు. మావయ్యకి ఏమీ కాలేదు అన్నప్పుడు నువ్వు వీడియో కాల్ చేసి మావయ్యని చూపించాలి. సింధు, వెళ్ళి నీ ఫోన్ తీసుకొచ్చి చెయ్యి. చెయ్యి సింధు. అవసరం లేదు. ఎందుకత్తయ్యా? ఇప్పుడేం అవసరం లేదు. చంద్ర పొద్దునే నాకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. సింధు, నువ్వన్నట్టే వాడు చాలా బిజీగా ఉన్నానని చెప్పాడు. లాయర్ గారిని కలవడానికి వెళ్తున్నాడంట. తనతో మాట్లాడాను. ఇక వాణ్ణేమి ఇబ్బంది పెట్టద్దులే. మరెందుకత్తయ్యా అంతలా బాధపడుతున్నారు? నేను బాధపడుతుంది నా కొడుకు గురించి కాదు, ఇదిగో ఈ మధు గురించి. తనలాంటి కోడలి ఇంటికొచ్చినందుకు నా కొడుకు ఎంత క్షోభపడ్డాడో తలుచుకుని ఏడుస్తున్నానంతే. నువ్వు మారిపోయానని చెప్తున్నావు గాని ఇదంతా నీ నటనేమోనని నాకు భయంగా ఉంది. అందుకే నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. సింధు ఎందుకింత భయపడుతోంది? ఈ మధ్య దేనికో విపరీతమైన టెన్షన్ పడుతోంది. ఏమై ఉంటుంది? చంద్ర కోసం ఇంకో అవకాశం ఇచ్చానత్తయ్య.
నాకు కూడా తను మారిపోయిందని నమ్మకం కుదరటం లేదు. లేదత్తయ్య, ఇకపైన మీరు నన్ను నమ్మొచ్చు. అదే ప్రయత్నిస్తున్నాను. కానీ ఇదే నీ చివరి అవకాశమని గుర్తుంచుకో. సరే అత్తయ్య. అత్తయ్య, నిన్న సింధుతో అన్నాను, వచ్చే మా పెళ్లి రోజున గుళ్ళో స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపిద్దామని. అమ్మా సింధు, అత్తయ్య, మీ మామయ్యకి చెప్పు త్వరగా పని ముగించుకొని రమ్మని. ఇక నన్ను ఏడ్పించింది చాలు, ఆట పట్టించింది చాలు అసలు. ఈసారి కళ్యాణానికి ఊళ్ళో వాళ్ళందర్నీ ఆహ్వానించాలి. అందరి ముందు ఆయన పక్కన కూర్చొని కళ్యాణాన్ని ఘనంగా జరిపించాలి. ఏమంటావు? అలాగే అత్తయ్య. గయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధ. మీ మామయ్యకి చెప్పు త్వరగా పని ముగించుకొని రమ్మని. ఒకటే జనులకి జగతి. ఈసారి కళ్యాణానికి ఊళ్ళో వాళ్ళందర్నీ ఆహ్వానించాలి. అందరి ముందు ఆయన పక్కన కూర్చొని కళ్యాణాన్ని ఘనంగా జరిపించాలి. పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే, దయ చూడు శివ శివ లీలా శివ శివ పోళా శంకరుడా నీవే. సింధు, లోపల దమయంతి చూసావా? తన పెళ్లి రోజున స్వామివారి పూజ చేయిస్తాను అంటుంది. అది అడిగే ప్రతి మాటకి మన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం చేద్దాం సింధు? ఈ విషయాన్ని ఎలా కప్పిపుచ్చుదాం? ఒక పక్క కొడుకు పోయాడని బాధపడాలో, ఈ విషయం తెలిస్తే కోడలేమైపోతుందోనని భయపడాలో అస్సలు అర్థం కావడం లేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇల్లు వాళ్ళ కాడైపోతుంది. అంతా నీ చేతుల్లోనే ఉంది సింధు, అంతా నీ చేతుల్లోనే ఉంది. ఏమైంది సింధు? ఎందుకు అంతలా ఉలిక్కిపడ్డావు? ఏం లేదు యష్, ఏదో ఆలోచిస్తున్నాను. లేదు సింధు, నువ్వేదో దాస్తున్నావు. ఈ మధ్య నువ్వు అసలు ఎప్పట్లాగా లేవు. ఏదో పోగొట్టుకున్న దానిలా, ఏదో భయంతో బతుకుతున్నట్టు కనిపిస్తున్నావు. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నిజం చెప్పు. అదేం లేదు యష్, అంతా బానే ఉంది కదా. మరంతా బాగానే ఉన్నప్పుడు నీకెందుకంత దిగులు సింధు? పిల్లలు సేఫ్గా ఇంటికి వచ్చేశారు, పోయిన బంగారం దొరికింది, అందరికీ న్యాయం చేయడం కోసం ఆఫీస్ వర్క్ కూడా ముందుకెళ్తోంది. అంతా ఇలా సాఫీగా సాగుతుంటే నువ్వు మాత్రం ఎందుకు ఇలా ముభావంగా ఉంటున్నావు? నేను గమనిస్తూనే ఉన్నాను. అమ్మ నాన్న గురించి మాట్లాడిన ప్రతిసారి నీలో ఒక తెలియని టెన్షన్ కనిపిస్తోంది. నిజం చెప్పు, నాన్న ఎక్కడికి వెళ్ళారు? నీకేదైనా ప్రాబ్లమా? నాకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నావా? చచ్చా, ఏం ప్రాబ్లం ఉంటుంది యష్? నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. సింధు, నేను నీ భర్తని. అంతకుముందు నేను నీకో మంచి ఫ్రెండ్ని. నీ కళ్ళల్లో కదిలే చిన్న మార్పుని కూడా నేను కనిపెట్టగలను. నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు, ఏం దాచడం లేదని.
ఒట్టు వేయాలి అంతే కదా? నీ మీద ఎందుకు? నా మీద నేనే ఒట్టు వేసుకుంటున్నాను. ఏం లేదు యష్, ప్లీజ్ నన్ను నమ్ము. నీ మొహంలో సంతోషం చూడడానికే నేను ఇంత కష్టపడుతుంది సింధు, కానీ నాకు అది కనిపించడం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు సింధు, నేనున్నాను కదా. యష్, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటావు, బాధగా ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటావో నాకు తెలీదా? నువ్వు కౌగిలించుకునే విధానంలోనే నాకు తేడా తెలుస్తుంది. నీ స్పర్శలో ఏదో భయం ఉంది, ఏదో కోల్పోతున్నానన్న ఆవేదన ఉంది. అది నన్ను ఇంకా భయపెడుతోంది. అసలు నాతో చెప్పుకోలేని విషయం నీకు ఏముంటుందా అని. నన్ను నమ్ము సింధు, నువ్వేం చెప్పినా అంతకు ముందులా నేను ఆవేశపడను. నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నీ యష్ మీద నీకు నమ్మకం లేదా? నీకంటే నేనెవరిని నమ్ముతాను యష్? ఏదైనా ఉంటే నేను నీకే ఫస్ట్ చెప్తాను. నువ్వు నా గురించి ఆలోచించుకో. నేను ఎంత సంతోషంగా ఉండాలని అనుకుంటున్నానో, మనల్ని నమ్మి డబ్బు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు అంతే సంతోషంగా ఉండడానికి కష్టపడు. నీ వెనక నేనుంటాను యష్. నిజంగా నేనేది దాచడం లేదు. నీ మాటల్లో ఉన్న నమ్మకం నీ కళ్ళల్లో కనిపించట్లేదు సింధు. సింధు, ఏదైనా ఉంటే దాచకుండా నాకు చెప్తావని నమ్ముతున్నాను. నాకు ఆఫీస్లో చిన్న పనుంది, నేను వెళ్ళొస్తాను. ఏదైనా ఉంటే నీకే చెప్తాను యష్. నీకు చెప్పుకోలేని అగ్ని పర్వతం గుండెల్లో బద్దలవుతోంది యష్. కానీ అది నీ వరకు చేరకుండా ఎంతవరకు కాపాడగలను అంతవరకు కాపాడతాను. అలా చేశాడా రాజు? ఆరాధ్య, ఎంతసేపని ఇలా కథలు చెప్పుకుంటారు? నువ్వు నేను ఒకటి, వీళ్ళిద్దరూ ఒకటి. వెళ్ళి క్యారమ్స్ ఆడుకుందాం పదండి. టీమా? టీం అంటే అర్థం తెలుసా నీకు? అందరం కలిసి ఆడడాన్ని ఒక టీం అంటారు. నువ్వున్నంతకాలం నన్ను ఒంటరిగానే ఉంచావు. నువ్వు టీం గురించి మాట్లాడుతున్నావా? ఆరాధ్య, నన్ను క్షమించమ్మా. నేను చాలా తప్పు చేశాను. ఆ మారుతీరావు మావయ్య మాటలు విని నేను మోసపోయాను. ఇక నుంచి మీ మమ్మీ చాలా బుద్ధిగా ఉంటుంది. ఈ ఒక్కసారికి నన్ను నమ్మమ్మా. ఆ రోజు నువ్వు శశి రిషి కిడ్నాప్ అయ్యారని తెలిసినా బాంబ్ బ్లాస్ట్లో వీళ్ళని చంపాలని మాట్లాడడం, నన్ను గతిలో పెట్టి తలుపు వేయడం నేనెప్పటికీ మర్చిపోలేను. ఇక నాకు దగ్గర అవ్వాలని ట్రై చేయకు. ఇక నిన్ను నమ్మడం నా వల్ల కాదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదమ్మా. వెళ్ళవా? సరే, మేమే వెళ్ళిపోతాం. రిషి శశి పదండి వెళ్ళిపోదాం. వద్దు వద్దు వద్దు, మీరిక్కడే ఉండండి. నేనే వెళ్ళిపోతాను. వెళ్ళు. ప్రశాంతంగా నిద్రపోతున్నావా? చెప్తాను నీ సంగతి. ఏయ్, ఏంటిది? మళ్ళీ డ్రామానా? వెళ్ళు. అయినా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. లేదత్తయ్య, నిజంగా నేను చాలా తప్పు చేశాను. ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత కూడా నాకు లేదు. మా మారుతీరావు మావయ్య మాయలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఆయన కూడా సింధు మీరు పెద్ద మనసు చేసుకొని
నన్ను క్షమించి ఈ ఇంట్లో స్థానం ఇచ్చారు. మీరు కాదంటే ఈ పాటికి నేను ఎక్కడుండేదాన్నో, ఏమైపోయేదాన్నో తలుచుకుంటేనే గుండె భారంగా అనిపిస్తోంది. మాటలు బాగానే నేర్చుకున్నావు. ఇప్పుడు ఇవన్నీ నా దగ్గర ఎందుకు అసలా? ఎందుకో చెప్పాలనిపించింది అత్తయ్య. అయినా మీరు కాకపోతే ఈ ఇంట్లో నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? మీరు కోరుకున్నట్టే ఇక్కడి నుంచి మీ అబ్బాయితో కాపురం చేస్తానత్తయ్య. మన వంశం నిలబెట్టే వారసుని కంటాను. గతంలో మీరు మా ఇద్దరిని కలపాలని ఎన్నిసార్లు ట్రై చేసినా నేను ముహూర్తాల వంకతో పాలల్లో మత్తు మందు కలిపి తేజాన్ని దూరం పెట్టాను. నేను చేసిన పాపాలు ఇప్పుడు నాకు జీవితం అంటే ఏంటో చూపిస్తున్నాయి. మీరే నాకు పునర్జన్మనిచ్చారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఈ ఇంటి కోడల్ని. మీ అబ్బాయికి మంచి భార్యగా, ఈ ఇంటికి మంచి కోడలిగా, సింధులాగా నాకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలనుంది. ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజున గుడిలో స్వామివారి కళ్యాణం జరిపిస్తాం. ఇంత పెద్ద వేడుక జరుగుతుంటే మావిగారు లేకపోతే ఎలా? కళ్యాణానికి ఆయన ఉండాల్సిందే. నాన్న మాకెవరికి టచ్లో లేకుండా నీ ఒక్కదానికి టచ్లో ఉండడం ఏంటి? ఇప్పుడు చెప్పు సింధు, ఏం సమాధానం చెప్తావో చెప్పు.